ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ లివింగ్. మరి ఇంకెందుకు లేటు మన వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. మన తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఫేమస్ ఫుడ్ ఐటమ్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం. ఎంతైనా గోదావరి రుచులే వేరు. ఆ అన్నవరం ప్రసాదం, కాకినాడ కోటయ్య కాజా, సుబ్బయ్య గారి హోటల్ భోజనం, ఆత్రేయపురం పూతరేకులు, పెరుమళ్ళపురం పాకంగారులు, రాజమండ్రి రోజ్ మిల్క్, తాపేశ్వరం కాజా. అబ్బా, ఒక్కటేమిటి, చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మరి మన గోదావరి అంటే ఏమనుకుంటున్నారు? వాళ్ళకు మనమిచ్చే మర్యాదకు మమకారానికి మధులు పోవాల్సిందే. మరి ముందుగా నెంబర్ 1, అన్నవరం పేరు వింటే చాలు చాలామందికి సత్యనారాయణ స్వామి వ్రతాలు, విస్తరాకుల్లో అక్కడ దొరికే ప్రసాదమే గుర్తొస్తుంది. కొత్త జంటలతో ఎప్పుడూ ఆ ఆలయం కలకల్లాడుతూనే ఉంటుంది. స్వామివారిని దర్శించుకుని పెళ్ళైన జంటలు అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తే ఆయుర ఆరోగ్యాలతో పాటు సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. అందుకే పెళ్ళైన దంపతులు అక్కడికి వెళ్ళి సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తూ ఉంటారు. వ్రతాలే కాకుండా అక్కడ దొరికే స్వామివారి ప్రసాదం కూడా చాలా ఫేమస్. గోధుమ నూక, పంచదార, యాలకుల పొడి, నెయ్యి వేసి చేస్తే ఆ ప్రసాదాన్ని ఇష్టపడిన వారు ఉండరంటే నమ్మండి మీరు. తిరుపతి లడ్డు ఎంత ఫేమస్సో అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదానికి కూడా అంతే గుర్తింపు ఉంది ఇక్కడ. అంతేకాదండోయ్, అక్కడ వ్రతాలు ఆచరించే వారి కోసం మరో ప్రసాదాన్ని కూడా తయారు చేస్తారు. అదే బంగీ ప్రసాదం. కానీ ఆ ప్రసాదం కంటే కూడా ఎక్కువ మంది గోధుమ నూకతో చేసిన ప్రసాదాన్ని తీసుకోవడానికే ఇష్టపడుతుంటారని అక్కడి ఆలయ అధికారులు చెప్తుంటారు. రత్నగిరి కొండపై ఉన్న ఈ ఆలయ ప్రాంగణంలో తప్ప ఈ ప్రసాదాన్ని ఎక్కడ తయారు చేసినా ఇంత రుచి రాదని అంటున్నారు. స్వామివారి దయవల్లే ఈ ప్రసాదం అంత రుచిగా ఉంటుందని భక్తుల నమ్మకం. ఇంక రెండవది కాకినాడ కోటయ్య కాజా. ఈ కాజాకి అరుదైన గౌరవం దక్కింది. ప్రత్యేకంగా రాష్ట్రంలోని కాకినాడలో తయారయ్యే కోటయ్య కాజాకి ఎంత గిరాకీ ఉందో చెప్పనవసరం లేదు. అయితే ప్రస్తుత కాకినాడ కోటయ్య కాజాకి తపాలా శాఖ నుండి అరుదైన గౌరవం లభించింది. ఇందులో భాగంగా కోటయ్య కాజా పేరు మీదుగా భారతీయ తపాలా శాఖ పోస్టల్ స్టాంపులు విడుదల చేసింది. మన తెలుగు రాష్ట్రాల్లో కాజా అంటే ముందుగా గుర్తొచ్చేది కాకినాడ కోటయ్య కాజానే. ఈ కాజాకి ఎంత ప్రాముఖ్యత ఉందంటే దీని రుచి తెలిసిన వారు ఏకంగా ఇతర దేశాలకు కూడా ఇక్కడి నుంచి ఎగుమతి చేస్తున్నారు. కాజాలో ముఖ్యంగా 3 రకాల కాజాలు ఉంటాయి. అందులో గొట్టం కాజా, మడత కాజా, చిట్టి కాజా అనేవి చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటాయి. ఈ మూడింటిలోనూ గొట్టం కాజా మాత్రం చాలా రుచిగా ఉంటుంది. అయితే గతంలో వీటిని కోటయ్య అనే వ్యక్తి తయారు చేసి తెలుగు రాష్ట్రాల్లో అమ్మడం మొదలుపెట్టాడు. దీంతో వీటికి రాను రాను మంచి గిరాకీ పెరగడంతో ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసే స్థాయికి ఈయన చేరుకున్నారు. దీంతో వీటికి ఉన్న ప్రాముఖ్యతను గుర్తించిన భారత తపాలా శాఖ వ్యవస్థ వీటి పేరు మీదుగా కోటయ్య కాజా స్టాంపులను విడుదల చేసింది. మూడవది సుబ్బయ్య గారి హోటల్ భోజనం. కమ్మని విందుకు కేర్ అడ్రస్ సుబ్బయ్య గారి హోటల్. కాకినాడ వెళ్తే తప్పకుండా సుబ్బయ్య గారి హోటల్లో భోజనం చేయాలని చెబుతారు. సుమారు 6 దశాబ్దాలుగా ఆహార ప్రియులకు అభిమానం చూపిస్తుంది ఈ హోటల్. సుబ్బయ్య గారి హోటల్కు దాదాపు 68 ఏళ్ల ఘన చరిత్ర ఉంది. ప్రకాశం జిల్లా నుండి కాకినాడకు వలస వచ్చిన సుబ్బయ్య గారు 1950లో 10 మందితో కలిసి కాకినాడలో చిన్న మెస్ ఏర్పాటు చేశారు. అప్పట్లో ప్లేటు భోజనం 50 పైసలకే పెట్టేవారు. ఆ తరువాత 1955లో ఈ మెస్ను శ్రీకృష్ణ విలాస్ అనే పేరుతో హోటల్గా మార్చారు. మన తూర్పుగోదావరి జిల్లాలోనే ఫేమస్ శాకాహార హోటల్గా పేరొందింది ఈ హోటల్. ఈ హోటల్ని ఏర్పాటు చేసిన సుబ్బయ్య గారు కస్టమర్లను ఎంతో మర్యాదపూర్వకంగా ఆహ్వానిస్తూ కడుపు నిండా భోజనం పెట్టేవారట. దీంతో కస్టమర్లు ఆ హోటల్ను సుబ్బయ్య హోటల్ అని పిలిచేందుకే ఇష్టపడేవారట. చివరికి ఆ పేరే బ్రాండ్గా మారింది. సుబ్బయ్య గారి హోటల్గా ఆహార ప్రియుల మనసు దోచుకుంటుంది ఇప్పుడు. ఇంకా నాలుగవది ఆత్రేయపురం పూతరేకులు. గోదావరి జిల్లాల పేరు చెప్పగానే మొదటగా గుర్తొస్తుంది.
అందులోనూ ఆత్రేయపురం పూతరేకులంటే ఇంక ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదన్నమాట. తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా పూతరేకులకు ఓ ప్రత్యేకత ఉంది. అలాంటి పూతరేకులకు అరుదైన గౌరవం దక్కింది. ఆత్రేయపురం పూతరేకులకు భౌగోళిక గుర్తింపు లభించింది. మన తూర్పు గోదావరి జిల్లాలోని ఆత్రేయపురం మండలం గురించి మరే విధంగా తెలియకపోయినా పూతరేకుల పరంగా మాత్రం ఈ మండలం చాలా ఫేమస్ అయింది. ఈ మండలం పరిధిలోని గ్రామాలు పూతరేకుల తయారీతో కలకలలాడుతుంటాయి. పూతరేకులు మరికొన్ని చోట్ల తయారు చేయబడుతున్నా వీరు మాత్రమే ఈ కళలో నిష్ణాతులు. వీరి చేతిలోనే వాటి అసలు రుచి. కోస్తాంధ్రాన్ని సందర్శించే ప్రతి వ్యక్తి పూతరేకులు రుచి చూసేందుకు కనీసం ఒక్కసారైనా ఆగుతారు. ఆత్రేయపురం పూతరేకులు మొత్తం తెలుగు రాష్ట్రాల్లోని ఉత్తమ డ్రై ఫ్రూట్ స్వీట్లలో ఒకటిగా నిలిచింది. ఇది ఆత్రేయపురంలోని సుమారు 400 నుండి 600 కుటుంబాలకు జీవనోపాధిని అందిస్తుంది. ఆత్రేయపురం పూతరేకుల్లో చాలా రకాలు ఉన్నాయి. పంచదార పూతరేకులు, బెల్లం పూతరేకులు, బెల్లం డ్రై ఫ్రూట్స్ పూతరేకులు, అలాగే పిల్లల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన హార్లిక్స్ పూతరేకులు, బూస్ట్ పూతరేకులు వంటి ఇతర రకాల పూతరేకులు ఉన్నాయి. 5వది పెరుమళ్ళపురం పాకంగారులు. భలే భలే పొట్టి పొట్టి పెరుమళ్ళపురం బెల్లంగారులు. బెల్లంగారులు తింటే ఆ ప్రాంతంలోనే తినాలి, వింటే మహాభారతం వినాలి, తింటే పెరుమళ్ళపురం పాకంగారులు తినాలి అనే విధంగా ఉంటాయి. పెరుమళ్ళపురంలో దాదాపు 25 సంవత్సరాలుగా అక్కడ ఒక మహిళ బెల్లంగారులు అమ్ముతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి కాకినాడ సముద్ర తీర ప్రాంతంలో పెరుమళ్ళపురం పాకంగారులు అంటే తెలియని వారు ఎవ్వరూ ఉండరు. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి, రాజకీయ నాయకులైన చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి వంటి వారు కూడా పెరుమళ్ళపురం పాకంగారులు తిని వారెవ్వ అన్నారట. ఎందుకంటే ఈ తీర ప్రాంతంలో దొరికే పాకంగారుల రుచి అలాగుంటుందన్నమాట. మరి ఎలా తయారు చేస్తారో ఏమో కానీ చూడడానికి చిన్నగా బొద్దుగా కనిపిస్తుంది, కానీ తింటే మాత్రం అతిరుచిగా అనిపిస్తుంది. వీళ్ళు రోజుకి 1000 నుండి 1200 గారెలు అమ్ముతారట. 6వది రాజమండ్రి రోజ్ మిల్క్. అక్కడ రోజ్ మిల్క్ తాగాలంటే గంటల గంటల సమయం వేచి ఉండాలి. మరి రాష్ట్రంలోనే అక్కడ రోజ్ మిల్క్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పుష్కర్ ఘాట్ సమీపంలోని మనకి అసలు సిసలైన ఒరిజినల్ రోజ్ మిల్క్ షాప్ కనిపిస్తుంది. దాదాపు 50 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ రోజ్ మిల్క్ తాగాలంటే పెట్టి పుట్టాలి అనే విధంగా అక్కడ వ్యాపారం కొనసాగుతుందంటే నమ్ముతారా మీరు? రాజమండ్రి రోజ్ మిల్క్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే వెరీ ఫేమస్ అని చెప్పుకోవచ్చు. అంతేకాదండోయ్, తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా రాజమండ్రి వచ్చారంటే రాజమండ్రి రోజ్ మిల్క్ తీసుకుని వెళ్తారు. మనం చూడడానికి చిన్న షాప్లా కనిపించినా వందల కొద్ది అమ్మకాలు నిమిషాల వ్యవధిలో అక్కడ జరుగుతూ ఉంటాయి. కేవలం రంగు, రుచి, చిక్కదనం, ఒక్కొక్క గ్లాసు 60 రూపాయలకు సంబంధించిన వ్యాపారులు ఈ రోజ్ మిల్క్ అమ్ముతూ ఉంటారు. 7వది తాపేశ్వరం మడత కాజా. గోదావరి రుచుల్లో తాపేశ్వరం కాజాకి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉంది. దేశ విదేశాల్లో తాపేశ్వరం స్వీట్స్ రుచి చూడని తెలుగువారు ఉండరంటే నమ్మండి. అంతలా ఈ స్వీట్స్కి ఫుల్ డిమాండ్ ఉంది. ఇంకా తాపేశ్వరం మడత కాజా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. అంగుళం నుంచి అడుగుల లెక్క కాజాలను మడత పెట్టేయడం ఇక్కడ స్పెషాలిటీ. ఇందులో తాపేశ్వరం కాజా అంటే సురుచి ఫుడ్స్ అధినేత మల్లిబాబు ప్రత్యేకం. బాహుబలి సైజ్ కాజాలు తయారు చేసి అందిస్తుంటారు. అదే జరిగింది రాజమండ్రిలో. సినిమా షూటింగ్ నిమిత్తం రాజమండ్రికి వచ్చిన సినీ తారలను సురుచి ఫుడ్స్ సంస్థ భారీ కాజాతో సత్కరించింది. ఆడవాళ్ళు మీకు జోహార్లు మూవీ షూటింగ్ రాజమండ్రిలో జరుగుతుంది. అప్పుడు హీరో శర్వానంద్, హీరోయిన్ రష్మికలకు బాహుబలి కాజాలను అందించారు. ఈ కాజా సైజ్ చూసి అటు శర్వానంద్, ఇటు రష్మిక ఆశ్చర్యపోయారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.